ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ మావాళ్ల మండల కమిటీ మరియు కొమరం భీం కాలనీ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో కొమరం భీం కాలనీలో నివాసం ఉంటున్న ఆదివాసులకు గృహ జ్యోతి పథకం ద్వారా వెంటనే కరెంటు సౌకర్యంతో పాటు నీళ్లు విద్య వైద్యము సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు కొమరం భీం కాలనీ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ఆదివాసీల చెడిపోయిన బల్బులు పట్టుకొని నిరసనగా భారీ ర్యాలీ చేపట్టి కలెక్టర్ కార్యాలయం ముందర నిరసిస్తూ ఆదిలాబాద్ జాయింట్ కలెక్టర్కి మెమోరండం ఇస్తూ తుడుం దెబ్బ రాష్ట్ర కన్వీనర్ గోడం గణేష్ వెట్టి మనోజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ఈ సమాజంలో ఆదివాసులుగా మేము పుట్టడం నేరమా? ఆదివాసులకు కరెంటు లేదు రాదు, మేం ఏం నేరం చేసినాం, మాకు ఎందుకు ఈ శిక్ష? ఈ సమాజంలో మేము మనుషులం కాదా అని కొమరం భీం కాలనీలో నివాసముంటున్న ఆదివాసులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానవత దృక్పథంతో స్పందించి తక్షణం కరెంట్ సౌకర్యం కల్పించాలని, అదేవిధంగా అక్కడ మౌలిక సదుపాయాలైనటువంటి తాగునీరు, రోడ్డు, విద్యా వైద్యం మొదలగు సమస్యలు పరిష్కరించాలని వివరించడం జరిగింది. కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ క్యాంప్ మరి మాకు ఎందుకు ఇస్తలేరు? మేము అసలం కామా ఉన్నాయి.